నా సామిరంగ మూవీ సమీక్ష. అంబాజీపేటకు చెందిన కిష్టయ్య, నాగార్జున అక్కినేని, కి అంజీ, అల్లరి నరేష్ అంటే పంచప్రాణాలు. అలాగే గ్రామ పెద్దయ్య, నాజర్, మాట జావదాటడు. వడ్డీ వ్యాపారం చేస్తూ పీడించుకు తినే రావు రమేష్ కూతురు వరాలు అలియాస్ వరలక్ష్మి, అషికా రంగనాథ్ ను కిష్టయ్య చిన్నతనం నుంచి ప్రేమిస్తుంటాడు. కాని కిష్టయ్య ప్రేమను వరాలు దూరంగా పెడుతుంది. ఇదిలా ఉండగా పెద్దయ్య కొడుకుల భరత్ రెడ్డి, షబ్బీర్ కు కిష్టయ్య అంటే కోపం, జలసీ. ఈ క్రమంలో రెండు గ్రామాల మధ్య సంక్రాంతి పండుగ వివాదంగా మారుతుంది. అంజీ అంటే కిష్టయ్యకు ఎందుకంత ఇష్టం? పెద్దయ్య మాటను కిష్టయ్య ఎందుకు జవదాటడు? మనసులో ప్రేమ ఉన్నా కిష్ట ప్రేమను ఎందుకు అంగీకరించదు? సంక్రాంతి పండుగ ప్రభల ఊరేగింపు వ్యవహారం కిష్టయ్యకు, పెద్దయ్య కొడుకులకు ఎలాంటి చిచ్చుపెట్టింది? పెద్దల కొడుకులతో ఉన్న వైరం కిష్టయ్యకు ఎలాంటి వేదనను మిగిల్చింది? గ్రామాల మధ్య గొడవను కిష్టయ్య ఎలా తీర్చాడు? చివరకు కిష్టయ్య ప్రేమను వరాలు అంగీకరించిందా అనే ప్రశ్నకు సమాధానమే నా సామిరంగ సినిమా కథ. పశ్చిమ గోదావరి జిల్లాలో 1963 బ్యాక్ డ్రాప్తో కిష్టయ్య, అంజీ బాల్యం ఎమోషనల్ పాయింట్తో మొదలవుతుంది. ఇక భాస్కర్, రాజ్ తరుణ్ ప్రేమ కథతో చిన్న కాన్ఫ్లిక్ట్ సినిమాను రన్ చేస్తూ ముందుకెళ్తుంది. వరాలు, కిష్టయ్య లవ్ ట్రాక్ సినిమాకు కొంత గ్లామర్ తెచ్చిపెట్టడం లాంటి విషయాలు పక్కగా కమర్షియల్ ఎలిమెంట్స్గా కనిపిస్తాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరాలుకు సంబంధించి ఎమోషనల్ పాయింట్తో ఇంటర్వెల్ ఎపిసోడ్ను నడిపిన విధానం సినిమాకు హైలైట్గా అనిపిస్తుంది. ఓ పవర్ఫుల్ పాయింట్తో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ కలుగజేయడంలో దర్శకుడు విజయ్ బిన్నీ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక సెకండాఫ్లో పండుగ వివాదం హైనోట్గా అనిపించినప్పటికీ రొటీన్, రెగ్యులర్ సీన్లు స్క్రీన్ ప్లే కొంత అసహనానికి గురిచేస్తాయి. కానీ వరాలు, అంజీకి సంబంధించిన ఎమోషనల్ సీన్లు కథకు కనెక్ట్ అయ్యేలా చేయడంతో ఆ ఫీలింగ్ చెక్ పెట్టారనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అంజీ క్యారెక్టర్ చుట్టూ తిరిగిన సన్నివేశాలు భావోద్వేగంగా సాగడం సినిమాకు ఓ ప్లస్ పాయింట్. అయితే క్లైమాక్స్ టచ్ మాత్రం ఎలాంటి కొత్తదనం లేకుండా రెగ్యులర్ ప్యాటర్న్తో ముగించడం కొత్తదనం కోరుకునే వారికి నిరాశ కలుగుతుంది. ఓవరాల్గా సంక్రాంతి పండగ ఆడియన్స్ కోసం రెడీ చేసిన ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్షిప్, లవ్, గ్రామ రాజకీయాలు, యాక్షన్ అంశాలు కలగలిపిన ప్రాపర్ సంక్రాంతి సినిమా నా సామిరంగ. ఎలాంటి కొత్తదనం లేకపోయినా తెలుగు ఆడియన్స్ కావాల్సిన మసాలా, కమర్షియల్ అంశాలతో ఆకట్టుకునే ప్రయత్నం సఫలమైందనే చెప్పాలి. నాగార్జున, అల్లరి నరేష్ మధ్య బాండింగ్, అషికా గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా అనిపిస్తాయి. బీసీ సెంటర్ల ఆడియన్స్, ఫ్యామిలీకి నచ్చే అంశాలు ఉన్నాయి. 2.5 గంటల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగే సినిమా ఇది. ఎక్కువగా ఆశించకుండా, అంచనాలు లేకుండా వెళ్తే పండుగ సినిమాలా ఉంటుంది. నా సామిరంగ అనేలా ఈ సినిమా ఉందా అనేది బాక్సాఫీస్ వద్ద కొద్ది రోజుల్లో తేలుతుంది.